ఆన్లైన్ క్లాసెస్ డిఈఓ నల్లగొండకు స్వాగతం. నా పేరు కట్ల మధుసూదన్, తెలుగు పండిట్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బకల్వాడి, మిర్యాలగూడ. ఈరోజు మనం చెప్పుకోబోయే పాఠం ఉద్యమ స్ఫూర్తి. పిల్లలు వింటున్నారు కదా. ఈ పాఠాన్ని సంగెం లక్ష్మీబాయి గారు రాశారు. ఇది స్వీయ చరిత్ర ప్రక్రియకు చెందినటువంటిది. విద్యార్థులు, మీరు ఒకసారి పుస్తకాన్ని తెరిచి చదవండి, ఆలోచించి చెప్పండి అనేటువంటి అంశం ఉంది. దాన్ని అందరూ కూడా చదవండి. నేను కూడా మీతో చదువుతాను, గమనించండి. గాంధీజీ భారతదేశంలో అన్ని వర్గాలకు ఏకైక మార్గదర్శకులైనారు. బ్రిటిష్ వాళ్ళు ఈ విషయాన్ని గుర్తించి కలవరపడ్డారు. దేశమంతా వారి ఆధీనంలోనే ఉన్నది. కానీ ప్రజలు మాత్రం మనసులో గాంధీని ఆరాధిస్తున్నారు. భారతీయులు మూఢులు, అజ్ఞానులు అని వలస సామ్రాజ్యవాదులకు ఒక అపోహ. భారత జాతి ప్రజల మేధా సంపత్తిని వారు అవమానించారు. ప్రపంచాన్ని పాలించడం, అందుకోసం విద్రోహాలకు పూనుకోవడం చాలా గొప్ప సంగతి అని వారు అనుకున్నారు. కానీ గాంధీ అహింసా మార్గంలో ముందుకు సాగుతున్నారు. సబర్మతి ఆశ్రమం వంటి దండియాత్ర ప్రారంభమైంది. ఈ బృందంలో 79 మంది త్యాగధనులైన దేశభక్తులున్నారు. ఉప్పు మీద పన్ను తొలగిస్తే కానీ మళ్ళీ సబర్మతి ఆశ్రమంలో అడుగు పెట్టనని ప్రతిజ్ఞ చేశాడు గాంధీ. దండియాత్ర 24 రోజులు సాగింది. దారి పొడవున నేల ఈనినట్లు గాంధీ అభిమానులు తండోపతండాలై స్వాగత సుమాలను వెదజల్లారు. దేశవ్యాప్తంగా ఈ యాత్ర పెద్ద అలజడి రేపింది. సముద్ర తీరాల్లో కార్యకర్తలు కెరటాల్లా లేచారు. గాంధీజీ ఇట్లా ప్రజలందరినీ ఏకం చేసి స్వాతంత్రోద్యమాన్ని వాహినిలా నడిపి బ్రిటిషు వారిని ఎదిరించారు. విద్యార్థులు, ఇప్పుడు మీరు అందరూ కూడా పాఠం చదువుకున్నారు కదా. నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, మీరు సమాధానాలు చెప్పండి. ప్రజలు గాంధీ గారిని ఎందుకు ఆరాధించారు? నాయకులు గాంధీజీని ఎందుకు అనుసరించారు? గాంధీ అహింసా మార్గాన్ని ఎందుకు అనుసరించారు? వీటికి సమాధానాలు చెప్పండి. ఈ పాఠానికి ఉద్యమ స్ఫూర్తి అనేటువంటి పేరు ఎందుకు వచ్చింది? అసలు ఈ పాఠం మనకు పెట్టడం గల ఉద్దేశం ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం ఒకసారి చూద్దాం. ఈ పాఠం యొక్క ఉద్దేశం, నేనొక్కడిని బాగుంటే చాలు, ఎవరు ఏమైతే నాకెందుకు అనే స్వార్థం సమాజంలో రోజు రోజుకు పెరిగిపోతున్నది. సామాజిక అభివృద్ధిని కోరుకునే సౌహృదయత చాలా వరకు కరువైంది. త్యాగాల పోరాటాల ఫలితంగా లభించిన స్వాతంత్ర్య లక్ష్యం నెరవేరలేదు. సామాజిక బాధ్యతతో, నైతికతతో మనమందరం జీవించినప్పుడే స్వాతంత్ర్యానికి సార్థకత లభిస్తుందని చెప్పడమే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. సమాజంలో, ప్రస్తుత సమాజంలో ఎవరైనా సరే ఏమనుకుంటున్నారంటే, సమాజం నాకేం చేసింది అనుకుంటున్నారు, కానీ నేను సమాజానికి ఏం చేసినానని అనుకోవటం లేదు. అందుకే మరి ప్రతి ఒక్కరూ తెలుసు, ఆనాడు స్వాతంత్రం అనేది ఎలా ఉంది, మరి ఎట్లా చేశారు, ఎందుకు చేశారు, వాళ్ళు ఏమేమి త్యాగం చేశారు, ఇవన్నీ కూడా మనకు ఈ పాఠం చదవటం ద్వారా మరి విద్యార్థులు మీరందరూ కూడా స్ఫూర్తి పొందాలే. నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి మీరు రేపటి పౌరులు
దేశాన్ని ముందుకు నడిపించేలాగా ఉండాలనేటువంటి ఆకాంక్షతోని మనకి ఈ పాఠం ఉద్యమ స్ఫూర్తి అనేటువంటి పాఠాన్ని పెట్టడము జరిగింది. ఈ పాఠం చదివి మీరు స్ఫూర్తి పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈ పాఠంలో ఉన్నటువంటి వివరాలు, పాఠ్యభాగ వివరాలు. ఈ పాఠం ఆత్మకథ అనేటువంటి ప్రక్రియకు చెందింది. ఒక వ్యక్తి తన జీవిత విశేషాలను ఒక గ్రంథంగా రాస్తే అది ఆత్మకథ అంటున్నారు. దానిని స్వీయ చరిత్ర అని కూడా అంటారు. అందులో రచయిత అనుభవాలే కాకుండా సమకాలీన విషయాలు, ఆనాటి ఆర్థిక, సాంఘిక, రాజకీయ పరిస్థితులు ప్రతిబింబిస్తాయి. చదివిన వారికి ప్రేరణ కలిగిస్తాయి. ఇది ఉత్తమ పురుష కథనంలో సాగుతుంది. ప్రస్తుత పాఠ్యాంశం సంగెం లక్ష్మీబాయి రాసిన నా జైలు జ్ఞాపకాలు అనుభవాలు అనే ఆత్మకథలోనిది. రచయిత పరిచయం. సంగెం లక్ష్మీబాయిని చూడండి. సంగెం లక్ష్మీబాయి గారు ఈమె ఈ పాఠాన్ని రాసినటువంటి రచయిత, స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి వీర వనిత. చూశారుగా. సంగెం లక్ష్మీబాయి గారు 27/7/1911లో జన్మించారు. 1911 నుంచి 1979 మధ్యకాలంలో జీవించారు. స్వాతంత్ర్య సమర యోధురాలుగా, సంఘసేవా పరాయణురాలుగా జీవితాన్ని సమాజానికి అంకితం చేసిన త్యాగమూర్తి సంగెం లక్ష్మీబాయి. ఈమె రంగారెడ్డి జిల్లా హైదరాబాదులోని ఘట్కేశ్వరం అనే గ్రామంలో జన్మించింది. ఈమె హైదరాబాదులో నారాయణగూడ బాలికల ఉన్నత పాఠశాల వార్డెన్గా, తెలుగు పండితురాలుగా పనిచేసింది. గాంధీజీ పిలుపుతో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలుకు వెళ్ళిన ప్రథమ తెలంగాణ మహిళగా 1951 సంవత్సరంలో తెలంగాణ ప్రాంతంలో వినోబా భావే చేసిన భూదానోద్యమ పాదయాత్రలో పాల్గొనిన ప్రథమ మహిళగా పేరు పొందింది. బోర్గుల రామకృష్ణారావు మంత్రివర్గంలో విద్యాశాఖ ఉపమంత్రిగా పనిచేసింది. 1957 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ తరపున లోక్సభకు ఎన్నికై 1971 సంవత్సరం వరకు, అంటే 15 సంవత్సరాలు లోక్సభ సభ్యురాలుగా దేశోన్నతికై శ్రమించిన వీర వనిత సంగెం లక్ష్మీబాయి. ఈమె మొట్టమొదట ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి చదువుకుంది. ఈమె బతుకంతా పోరాటమే. తెలుగు పండితురాలుగా ప్రారంభమైనటువంటి ఈమె జీవితం ఎంపీ స్థాయికి పోయి 15 సంవత్సరాలు దేశంలో అత్యున్నతమైనటువంటి పార్లమెంటులో 15 సంవత్సరాలు మరి ఎంపీగా ఉన్నారు. మనం పాఠంలోకి వెళ్దాము. పాఠం ప్రారంభంలోని ప్రవేశిక ఒకసారి చదవండి. పాఠం చదవండి. అర్థం కాని పదాల కింద గీతలు గీయండి. వాటి అర్థాలను పుస్తకం చివర ఉన్నటువంటి పేజీలో ప్రతి ఒక్క పదానికి అర్థం ఉంటుంది. వాటిని చూసి అర్థాలను మీరు తెలుసుకోండి. పాఠంలోకి పోయే ముందు ప్రవేశిక. చిన్నతనంలో తల్లిని, వివాహమైన కొంతకాలానికే భర్తను కోల్పోయినా లక్ష్మీబాయి నిరాశ పడలేదు. తండ్రికి ఇష్టం లేకపోయినా ఎన్నో కష్టాలకు ఓర్చి చదువుకున్నది. స్వాతంత్రోద్యమంలో పాల్గొనడం, స్త్రీల అభ్యున్నతికి కృషి చేయడం కోసమే తాను జీవించాలని భావించిన మహనీయురాలు సంగెం లక్ష్మీబాయి. తన జీవిత విశేషాలు, తాను చూసిన స్వాతంత్రోద్యమాన్ని కళ్ళకు కట్టినట్లు మనకు స్ఫూర్తిని కలిగించేటట్లు రాసింది. ఆనాటి స్వాతంత్ర్య ఉద్యమ సంఘటనలు కొన్ని ఈ పాఠం చదివి తెలుసుకుందాం. పాఠంలోకి వెళ్దామా పిల్లలు? ఈనాడు దేశంలో ఎక్కడ ఏ మూల ఏమి జరిగినా మనకెందుకీ గొడవలు అనే నిర్లిప్తత, ఏమి మాట్లాడితే ఏమొస్తుందో
అనే భయము, ఎప్పుడు చచ్చేవాడికి ఏడ్చేదెవరు అనే కాఠిన్యము పేరుకుపోయి ప్రజలు తాము తమ బ్రతుకు వరకు పరిధుల్ని పరిమితం చేసుకోవడం చూస్తూ ఉంటే, ఒకనాడు ఈ గడ్డపై స్వాతంత్ర్య సిద్ధి కోసం సంతోషంగా ఉరికంబాలెక్కిన వ్యక్తుల గాథలు నిజమా కల అనే విభ్రాంతి కలుగుతూ ఉంటుంది. అది కల కాదు, అక్షరాలా నిజమే. ఆ తరములో ఆనాటి స్వతంత్ర సమర సంరంభంలో నేను కలిసి నడిచాను. తోటి సోదరుల జీవితాహుతులను కడలినై ఘోషించాను. మాతృదేశ శృంఖలాలను పడగొట్టాలని ఆ వీరవాహినిలో అలగా కలిసిపోయాను. ఈ నా స్వానుభవం ఈ గాథలు కలలు కావని స్పష్టం చేస్తున్నా. ఈనాటి సాంఘిక నిర్లిప్తత నిర్వీర్యత చూస్తూ ఉంటే మాత్రం కలగని లేచానా అని భ్రాంతి కలుగుతూ ఉంటుంది. అంతే. చూడండి, సంగెం లక్ష్మీబాయి గారి ఆవేదన, ఆనాటికి ఈనాటికి ఉన్నటువంటి వ్యత్యాసం బాగా గమనించండి. ఇప్పుడు ఎవరైనా సరే ఏదన్నా మనం దారిలో పోతుంటే చిన్న చిన్న గొడవలు అవుతున్నా కానీ, ఎవరికైనా పెద్ద ఆపద వచ్చి యాక్సిడెంట్ అయినా కానీ, మనకెందుకురా బాబు ఈ బాధ, మళ్ళీ పోలీసులకు ఫోన్ చేస్తే వాళ్ళు రాను కేసులు అవుతాయి అనేటువంటిది ఉద్దేశంతో ఎవరు కూడా పట్టించుకోకుండా ఉంటారు. సామాజిక స్పృహ కొరవడింది బాగా. మరి ఇలాంటి ఈ సామాజిక స్పృహ ఈనాడు కొరవడింది. కానీ ఆనాడు స్వాతంత్ర ఉద్యమంలో మరి అందరూ కూడా, ప్రజలందరూ కూడా బాగుండాలి, ఈ దేశమంతా బాగుండాలి, దేశమంతా ఈ బానిస బతుకు నుంచి దూరం కావాలనేటువంటి ఉద్దేశంతో బ్రిటిష్ వారికి మరి వాళ్ళకు ఎదురు నిలిచి పోరాడి స్వాతంత్రం సంపాదించారు. మనకెందుకులే ఈ గొడవని వారు అనుకోలేదు. వారి వరకే పరిధుల్ని గీసుకోలేదు. ఆనాడు ఆ పరిస్థితులు సంగం లక్ష్మీబాయి గారి మాటల్లో చెప్పాలంటే, ఆనాడు ఉరికంబాలెక్కడానికి, సంతోషంగా ఉరికంబాలెక్కడానికి సిద్ధపడినటువంటి వాళ్ళు ఈనాడు మరి నాకెందుకులే అనేటువంటి భావనతో ఉన్నారని మరి సంగం లక్ష్మీబాయి గారు ఆవేదన పడుతున్నారు. మాతృదేశ విముక్తి కోసం, మాతృదేశ సంఖ్యలను విడిపించడం కోసం ఆనాడు స్వాతంత్ర ఉద్యమంలో స్వాతంత్ర సమర యోధులు మరి ఆ విధంగా కష్టపడ్డారు, ఆ విధంగా పోరాటం చేశారు. కానీ ఆనాటి పరిస్థితులను ఈనాడు పరిస్థితులను చూసుకుంటే సంగం లక్ష్మీబాయి గారికి నేను నిద్రపోయి కలగని లేచానా అనిపిస్తుందట. రెండో పేజీ. అప్పట్లో బాపూజీ ప్రబోధించిన సహాయ నిరాకరణం తప్ప మాకు స్వాతంత్ర్య పోరాటానికి ఇంకే విధమైన ఆయుధాలు లేవు. కానీ మానవుడికి ప్రతీకార వాంఛ సహజమనుకుంటాను. మేమెంత అహింసావాదులమైనా సహాయ నిరాకరణం శాంతియుతంగా కొనసాగించిన విప్లవ సంఘం వారి చర్యలు కొన్ని మాకు అద్భుతంగా ఆశ్చర్యకరంగా తోచేవి. విప్లవకారులు దేశభక్తులే, వారి ఉద్యమము స్వాతంత్ర్య సిద్ధి కోసమే. కానీ విధానాలు మాత్రం వేరు. విధానాలు వేరైనంత మాత్రాన వారిని మేము గౌరవించకుండా ఉండలేకపోయేవాళ్ళం. అట్లాగని మా అహింస శాంతియుత విధానాల మీద మాకు చిన్నచూపు లేదు. కానీ ఆ రోజుల్లో సుఖదేవ్, భగత్ సింగ్లకు ఉరిశిక్ష పడుతుందేమోనని దేశంలో ప్రతి ఒక్కరూ తల్లడిల్లిపోయేవారు. వైస్రాయి మీద బాంబు పేల్చిన విప్లవ సంఘం వ్యక్తి ఇంద్రపాల్ అప్రూవర్గా బ్రిటిష్ వారికి విప్లవ సంఘం సమాచారమంతా చెప్పాడు. భగత్ చందర్, భగత్ సింగ్, ఇంద్రపాల్ కలిసి విచిత్రమైన బాంబులు తయారు చేసేవారు. భగవత్ చందర్ ప్రోద్బలం మీద ఇంద్రపాల్ సన్యాసి వేషంలో వెళ్ళి వైస్రాయి మీద బాంబు పేల్చాడు. దురదృష్టవశాత్తు అది తప్పిపోయింది. భగత్ సింగ్, సుఖ్దేవులు జైల్లో ఉండగా వాళ్ళను తప్పించాలని భగత్ చందర్, ఇంద్రపాల్ ఇద్దరూ శతవిధాలా ప్రయత్నించారు. కానీ విఫలులైనారు. ఈ సంఘంలో తయారైన బాంబులు సరిగా పేలుతాయో లేదో పరీక్ష చేయాలని బాంబునొక దారిని తీసుకొని నిర్జన ప్రదేశానికి వెళ్ళే సమయంలో దారిలోనే ఆ బాంబు పేలి భగవత్ చందర్ మరణించారు. సుఖ్దేవ్, భగత్ సింగ్లు అరెస్ట్ అయ్యారు. ఇంద్రపాల్ అప్రూవర్గా మారాడు. భగత్ చందర్ భార్య దుర్గాదేవి
మరికొందరు స్త్రీలు కూడా ఈ విప్లవ సంఘ సభ్యులుగా నమోదయ్యారు. అప్రూవర్గా ఇంద్రపాల్ బయటపెట్టిన విషయాలు మాలో ఉవ్వెత్తున ప్రవహించేలా ఇంద్రపాల్ భయపెట్టిన విషయాలు మాలో ఉడుకునెత్తురు ప్రవహించేలా చేసిందంటే నమ్మండి. ఆ రోజులలో ఆవేశం అటువంటిది. ఇటువంటి వార్తలు విన్నప్పుడు, చదివినప్పుడు దుర్గాబాయి జైలు నుంచి విడుదల అయ్యాక స్వాతంత్ర్య సిద్ధికి మేమంతా ఏం చేయాలో పథకాలు చేస్తూ ఉండేది. ఆ ఆవేశం పట్టలేక జైలులో అప్పటికప్పుడు ఏదో ఒక అల్లరి ఉప్పెనలా సాగించేవాళ్ళం. విన్నారు కదా. ఆనాడు స్వాతంత్ర్య పోరాటంలో బాపూజీ అంటే ఎవరు? బాపూజీ అంటే మహాత్మా గాంధీ. మరి వారు సహాయ నిరాకరణ అనేటువంటి ఉద్యమాన్ని తీసుకొచ్చారు. సహాయ నిరాకరణం అంటే మేము ఎలాంటి సహాయం చేయము. అప్పుడు మన భారతీయులు ఏ విధంగా బ్రిటిష్ వారికి సహాయపడేటువంటి వాళ్ళు? మరి అప్పుడు కోర్టుల ద్వారా లాయర్లు, తర్వాత ఉపాధ్యాయులు, తర్వాత రక్షణ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా సహాయం పన్నులు కట్టకుండా ఉండటం. ఈ విధంగా వారికి బ్రిటిష్ వారికి సహాయం చేయకుండా ఉన్నట్లయితే వాళ్ళు వెళ్ళిపోతారనేటువంటి భావన మన మహాత్మా గాంధీకి ఉంది. అందుకని ఆయన సహాయ నిరాకరణ అటువంటి ఉద్యమాన్ని తీసుకొచ్చారు. ఈ సహాయ నిరాకరణ అటువంటి ఉద్యమంలో మరి వారికి యొక్క ఆయుధం ఏంది? ఈ స్వాతంత్ర పోరాటంలో ఆయుధం ఏంటంటే అహింసే ఆయుధం. ఏ తుపాకీ లేదు, ఏ కత్తి లేదు, ఏ డాలు లేదు. హింసావాదము వద్దు. మరి ఈ అహింస అనేటువంటి ఆయుధము తీసుకొని మహాత్మా గాంధీ మరి వీళ్ళందరినీ కూడా ప్రభావితం చేసిండు. స్వాతంత్ర్య ఉద్యమం వరకు మరి ఉరుకులెత్తే విధంగా, పరుగులెత్తే విధంగా ఆకర్షితులను చేయగలిగిండు మహాత్మా గాంధీ. మరి ఈ విధంగా శాంతియుతంగా ఉద్యమం చేస్తూ ఉన్నారు. కానీ అదే సమయంలో అప్పుడే కొంతమంది శాంతియుతంగా ఉద్యమం చేస్తుంటే ఇంకొంతమంది హింసా మార్గంలో కూడా కొంతమంది పోయినారు. హింసా మార్గంలో పోయిన వాళ్ళు ఎవరై అంటే భగత్ సింగ్, భగవత్ చందర్, మరి ఇలాంటి కొంతమంది వాళ్ళందరూ కూడా మరి హింసా మార్గంలో పోవటము జరిగింది. అయితే ఈ విధంగా హింసా మార్గంలో పోయినటువంటి వీరికి భగత్ సింగ్, సుఖ్దేవులకు వీరికి ఉరిశిక్ష పడింది. మరి భగత్ సింగ్ ఉరిశిక్ష పడుతుందని దేశమంతా కూడా తల్లడిల్లిపోయింది. ప్రజలందరూ కూడా గగ్గోలు పెడుతూ ఉన్నారు. మరి అప్పుడు ఈ విధంగా హింసా మార్గంలో పోయినప్పుడు మరి అహింసా మార్గంలో ఉన్నటువంటి మాకు కూడా మరి అటువైపు ఆకర్షితులు అవుతామేమో అనిపించింది. పిల్లలు జాగ్రత్తగా విన్నారు కదా. మీరిప్పుడు మీకు కొన్ని ప్రశ్నలు ఇస్తాను. తమ బ్రతుకు వరకు పరిధుల్ని పరిమితం చేసుకోవడం అంటే ఏమిటి? విప్లవ సంఘం వారి చర్యలు కొన్ని ఎందుకు అద్భుతంగా, ఆశ్చర్యకరంగా తోచాయి? సుఖ్దేవ్, భగత్ సింగ్లకు ఉరిశిక్ష పడుతుందని తెలిసి దేశంలో ప్రతి ఒక్కరూ ఎందుకు తల్లడిల్లిపోయారు? ఇవి ప్రశ్నలకు సమాధానాలు రాసుకొని రేపు రండి, తర్వాతి పాఠంలో మనం కలుసుకుందాం. ధన్యవాదాలు. వెల్కమ్ టు ఆన్లైన్ క్లాసెస్ డిఈఓ నల్గొండ. స్వాగతం, సుస్వాగతం. మనం గత పాఠంలో ఉద్యమ స్ఫూర్తి పాఠం మొదటి భాగం చెప్పుకున్నాము. పాఠ్యభాగ రచయిత గురించి చెప్పుకున్నాం. ఈరోజు రెండవ భాగం. మనం నిన్న చెప్పుకున్నట్టుగా ఆనాడు స్వాతంత్ర పోరాటం జరిగేటప్పుడు మరి ఉద్యమం ఏ విధంగా చేశారు, ఎన్ని రకాలుగా చేశారనేది చెప్పుకున్నాం. ఒకటి హింసా మార్గము, రెండు అహింసా మార్గం. హింసా మార్గంలో పోయినటువంటి వాళ్ళు భగత్ సింగ్, భగత్ చందర్ మరి ఇలాంటి వారు ఉన్నారు. మరి అహింసా మార్గంలో పోయినటువంటి వాళ్ళలో మహాత్మా గాంధీ, తర్వాత సంగెం లక్ష్మీబాయి, జవహర్లాల్ నెహ్రూ వీళ్ళందరూ ఉన్నారు. అయితే ఆనాడు మన ఉద్యమ స్ఫూర్తి పాఠం ద్వారా
మనకు సంగెం లక్ష్మీబాయి గారి మాటల్లో చెప్పాలంటే వీరు అహింసా మార్గంలో ఉన్నప్పటికీ ఆ హింసా మార్గంలో వాళ్ళు చేసేటువంటి పనులు చిత్ర విచిత్రంగా ఉండేవన్నమాట. వాటిని తలుచుకున్నప్పుడు అహింసా మార్గంలో పోయినటువంటి వీరికి కూడా రక్తం మరిగినంత పని అయ్యేదట. మరి ఆ విధంగా పోరాటం చేస్తూ ఉన్నప్పుడు ఒకసారి గాంధీజీ విదేశీ వస్తు బహిష్కరణ చేయటం జరిగింది. విదేశీ వస్తు బహిష్కరణ కోసం పిలుపునిచ్చినప్పుడు చాలామంది మరి విదేశీ వస్తువులు బహిష్కరించడానికి మొత్తం రోడ్ల మీదకి వచ్చారు. అలాంటి సందర్భంలో వస్త్రాలను కారులో వేసుకొని మరి ఒకతడు వేగంగా వస్తూ ఉంటాడు. అప్పుడు భారతీయులందరూ కూడా గుంపులుగా చేరి మరి విదేశీ వస్తువు బహిష్కరణ కోసం ఉద్యమం చేస్తూ ఉంటారు. అప్పుడు ఒక కారు వచ్చినప్పుడు ఒక యువకుడు ముందుకు వెళ్ళి, మీరు ముందుకు పోవటానికి వీల్లేదు, ఒకవేళ పోదలుచుకుంటే నా మీద నుంచి పోండి అని చెప్తాడు. అలాంటప్పుడు ఆ వ్యక్తి మీదికి అన్నంత పని చేస్తాడనమాట ఆ వ్యాపారి. మీది నుంచి పొమ్మంటే కారు మీది నుంచే వెళ్ళిపోతుంది. పాపం ఆ తర్వాత అతన్ని హాస్పిటల్కు తీసుకుపోయినప్పుడు గిలగిలా తన్నుకొని అతడు చనిపోవటం జరిగింది. ఆ తర్వాత మరి అతని మీద ఆ చనిపోయినటువంటి ఆ ప్రదేశంలో గంధ పుష్పాలు చల్లుదామని ప్రజలందరూ పోయినప్పుడు మళ్ళీ పోలీసులు వచ్చి ఆపటానికి ప్రయత్నం చేస్తారు. అప్పుడు మన భారతీయులందరూ ఏం చేశారంటే అందరూ కూడా చేతిలో చేయి వేసుకొని బిర్రుగా పట్టుకొని మరి వాళ్ళకి పోలీసులకు మరి దారి ఇవ్వకుండా మరి ఆ చనిపోయినటువంటి ఆ యువకునికి మరి గౌరవ సూచకంగా గంధ పుష్పాతలు చల్లి మరి అతన్ని గౌరవించటము జరిగింది. మరి ఈ విధంగా మరి పోరాటం జరుగుతూ ఉంది. ఇంకా కొన్ని సందర్భాలలో వీళ్ళల్లో జైలులో రాజకీయ ఖైదీలు కొరడాలతో కొట్టినప్పుడు నెహ్రూ, సయ్యద్ అహ్మద్ వీళ్ళందరూ కూడా నిరసన వ్రతాలు చేస్తారు. ఎంతోమంది లాఠీ దెబ్బలు తింటారు, కొంతమంది అత్యాచారాలకు గురవుతారు. ప్రభుత్వం శిక్షించిన కొద్దీ పికెటింగ్లు, తర్వాత ధర్నాలు, నిరసన వ్రతాలు, ఊరేగింపులు ఇవన్నీ కూడా అధికమై అట్టుడికిపోయేవన్నమాట. ఈ వార్తలు చదువుతున్నటువంటి బ్రిటిష్ వారు ఈ వార్తలు మనం చదువుతుంటే మనకు ఏ విధంగా అనిపిస్తుంది అంటే బ్రిటిష్ వాళ్ళు పచ్చి నెత్తురు తాగేటువంటి కిరాతకులుగా మనకు తోస్తూ ఉన్నారన్నమాట. కానీ ఈనాడు మనకు స్వాతంత్ర్యం వచ్చినాక ఆ స్వాతంత్ర్యాన్ని మనం అభాసుపాలు చేస్తున్నామా అని అనుకుంటూ ఉంటాం. కానీ ఆనాడు ఆ బ్రిటిష్ వారు మరి వారి యొక్క కర్కశ హృదయం ముందు ఇవన్నీ కూడా మనకు చూసుకుంటే దిగదుడిపే. ఈనాడు చూస్తూ ఉన్నట్టయితే మనకు వాళ్ళు ఏమని ప్రచారం చేస్తున్నారంటే కొంతమంది ఛాందసవాదులు ప్రపంచం మారినా కానీ ఇంకా అజ్ఞానములే ఉన్నారు, కరువు కాటకాలు మారెమ్మల్లా ఊళ్ళ మీద పడి ఊడ్చేస్తూ ఉన్నాయి కానీ ఇవన్నీ చూసినప్పుడు ఏ దేశ పౌరుడైనా సరే, ఈ దేశంలో నివసించే ప్రతి ఒక్క భారతీయుడు మరి భారతీయుడి యొక్క గుండె ఎందుకు మండవు? స్వాతంత్ర్యం వచ్చినాక ఈ స్వాతంత్ర్యం అనేది వ్యాధిగ్రస్తమైపోయింది అని అంటూ ఉంటారు. రాజ్యం సుభిక్షంగా చల్లని పాలనలో మనిషి తన కుటుంబం, తాను, తన జీవితం స్థిమితంగా ఆలోచించగలడు, కృషి చేయగలడు. కానీ దేశం సుభిక్షంగా లేక రాజ్యంలో స్వదేశీలే హింసాకాండకు, అవమానాలకు గురి అవుతుంటే అప్పుడు ప్రతి వ్యక్తి గుండెల్లో అగ్ని రగులుతుంది. అట్లా రగలపోతే వాళ్ళు మనిషే కాదు. ఆ రోజుల్లో భారతీయులు పాముల్ని పూజించేటువంటి వాళ్ళు, పశుపక్ష ప్రకృతిని ఆరాధించేవాళ్ళు. ఇవన్నీ చూసినటువంటి పాశ్చాత్యులు ఇదంతా ఇంకా అనాగరికంలో ఉన్నారు ఈ భారతీయులు అని అంటూ ఉండేవారు. కానీ మనం ఈనాడు చూసినట్టయితే పాము కాలగమ్యాలకు మూలమని, మరి అశ్వత్థ వృక్షం సృష్టి స్థితి లయలకు కారణమని ఇప్పుడు తెలుస్తూ ఉన్నది. ఇవన్నీ కూడా వైద్యులు ఈనాడు మరి
చెట్లతో నీ వల్ల ఉన్నటువంటి ప్రయోజనాలు ఏంటో, మరి వాటి వల్ల ఉనగురేటువంటి ఉపయోగాలు ఏంటో మరి ఈనాడు శాస్త్రవేత్తలు మనకు చెబుతూ ఉంటే మన యొక్క నాగరికత, మన యొక్క సంస్కృతి, మన యొక్క సాంప్రదాయం ఇవన్నీ కూడా మన దేశం యొక్క గొప్పతనాన్ని చాటు చెప్తూ ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా మనకు శాస్త్రోక్తంగా మనకు ఎప్పటికప్పుడు ఇది మంచిది అది మంచిది అని చెప్పకుండా నర్మగర్భంగా శాస్త్రోక్తంగా మరి మన పురాణ కాలంలో ఉన్నటువంటి మన పెద్దలు ఋషులు వీళ్ళందరూ కూడా శాస్త్రాలను చొప్పించి ఆచారాలలో చొప్పించి ఇవన్నీ కూడా అందరూ కూడా సక్రమ పద్ధతిలో పాటించే విధంగా చేశారు. ఇవన్నీ కూడా మనకు ఆరోగ్యానికి మంచివే కానీ హాని చేసేవే కానీ కీడు చేసేవి కాదు. కానీ పాఠ్యమంతా నాగరికత కాదు, ప్రాచ్యమంతా అనాగరికత కూడా కాదు. కానీ దురదృష్టమో దూరదృష్టమో ప్రస్తుతం ప్రాచ్యులే పరాన్న బుక్కులవుతే పరిపాలనలో ఛాందసాచారాల్లో పడి దిక్కు కానక ఉన్నవారికి దిక్కేమిటి? అందుకే ఈ స్వాతంత్ర్యం సమరం ప్రారంభమైంది. కర్తవ్య పాలనకు స్వతంత్రం లభించిందన్న స్ఫురణ కొరవడమే ఈనాటి దుస్థితికి హేతువు. రాజకీయంగా పురికొల్పగలిగినంతగా ఏ నాయకుడు నైతిక బాధ్యతలను ప్రజల్లో ప్రేరేపించలేకపోతున్నాడు. ఎందువలనంటే ఆ నాయకులకు సాంఘిక నైతిక విలువలు లేకపోవడం మాట అటుంచి ప్రజలు కూడా స్వార్థపరులై దేశ క్షేమం అంటే కేవలం ఒక్కరి బాగుగా భావించడం, వారిలో సాంఘిక బాధ్యత లోపించడం శోచనీయమైన అంశంగా తయారైంది. చూడండి పిల్లలు, ఈ పాఠం మీరు జాగ్రత్తగా విన్నారు కదా. ఈ పాఠాన్నంతా చదవండి. చదివిన తర్వాత ఏమైనా అర్థం కాకుంటే అడగండి. ఇప్పుడు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను. ప్రకృతికి ప్రాణికి నడుమగల అనుబంధం ఏమిటి? ఈ ప్రకృతిలో ప్రకృతి అంటే ఏంది? చెట్లు, పుట్టలు, గుట్టలు, నదులు, సముద్రాలు ఇవన్నీ కూడా ప్రకృతిలో ఓ భాగం. మరి ఈ ప్రకృతికి మనిషికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం ఏమిటి? తర్వాత మన పెద్దల చాకచక్యం ఏమిటి? అంటే మన పెద్దల చాకచక్యం అంటే మనకు కావలసినటువంటివి ఆరోగ్య సూత్రాలు దేంట్లో పొందుపరిచారు అనేటువంటి అంశం. మరి ఇంకొకటి బాధ్యతాయుత ప్రవర్తనకు కర్తవ్య పాలనకు మనకు స్వతంత్రం లభించింది. దీనిపైన మీ అభిప్రాయం ఏమిటి? ఇవన్నీ కూడా ఈ పాఠం తర్వాత మీరు ఒకసారి చూడండి. ఇక్కడ ఉన్నటువంటి అంశాలు సంధిలోకి వచ్చినట్టయితే సంధులు, సంధి అంటే పూర్వపర స్వరంపునకు పరస్వరం ఏకాదేశమైన సంధి అనంబడు అనేటువంటి విషయం మీకు తెలుసు. అంటే మొదటి పదములో ఉన్నటువంటి పదానికి మొదటి పదములో చివరి అచ్చునకు రెండవ పదములోని మొదటి అచ్చు కలిస్తే దాన్ని సంధి అంటారు. ఇక్కడ మనకెందుకు అనేటువంటి భావన మన పాఠంలో ఎక్కడ చూడండి, ఈ పాఠంలో మనకెందుకు అనేటువంటి భావన ఉందని చెప్తుంది. మనకు ఎందుకు, మనకు ఎందుకు. ఈ కు అనేది కూలో ఏముంటుంది? కూలో ఒక అచ్చు ఉంటుంది. కు అంటే ఉ, ఉత్తునకు అచ్చు, ఉత్తునకు అచ్చుపరమైన సంధి నిత్యము అనేది ఉత్వసంధి యొక్క సూత్రం అన్నమాట. ఇంకోటి విషాదాంతం, విషాద ప్లస్ అంతం. విషాదాంతం మనకు ఎక్కడొచ్చింది? ఆ కారు నా మీదుగా పోని అని ఒక యువకుడు అన్నప్పుడు కారు వేగంగా ఆ యువకుడి మీదకే పోనిచ్చిండుగా వ్యాపారి. ఎందుకు అంటే అతనికి ప్రభుత్వంతోని అండదండలు బాగా ఉన్నాయి. అప్పుడు పాపం అతడు చనిపోవటం, ఆ యువకుడు చనిపోవటం జరిగింది. అది విషాదాంతం అయిపోయింది ఆ పోరాటం. కాబట్టి విషాద అంతం. ఇక్కడ దాలో ఆ ఉంది. ఇక్కడ చూసినట్టయితే రెండవ పదంలో కూడా మొదటి పదం చివర ఆ ఉంది, రెండవ పదం చివర ఆ ఉంది. అయితే సవర్ణ అచ్చు ఇక్కడ ఆ ఉంది, ఇక్కడ రెండు సమానమైనటువంటి అచ్చులు ఉన్నప్పుడు వాటిని సవర్ణ అచ్చులు అంటారన్నమాట. అంటే అచ్చుకు సవర్ణాచ్చు పరమైతే దీర్ఘము ఏకాదేశం అవుతుంది. విషాద అంతం, విషాదాంతం. విషాద ఇక్కడ చూడండి దా దీర్ఘం వచ్చిందనమాట. ఈ విధంగా అచ్చునకు సవర్ణాచ్చు పరమైనప్పుడు దీర్ఘం వస్తుంది. కాబట్టి అది సవర్ణ దీర్ఘ సంధి అయింది. ఇంకోటి మీమెంత,
మేము ప్లస్ ఎంత. చూడండి ఇంతకుముందు కూడా పైన వచ్చింది ఇది మేము ప్లస్ ఎంత. మేము అనేది ఇక్కడ మూలో ఉకారం ఉంది, దీనికి అచ్చు పరమైంది. ఉత్తునకు అచ్చు పరమైన సంధి నిత్యము. కాబట్టి ఇది కూడా ఉకార సంధి సూత్రము. ఈ పాఠం మీరు శ్రద్ధగా విన్నందుకు మీకు ధన్యవాదాలు. మరి ఒక పాఠం తర్వాత క్లాసులో మనం చదువుకుందాం. నమస్కారం.